అమ్మయ్య, చాలా కాలంగా వాయిదా వేస్తున్న పని ఒకటి ఇవాళ చేసేసాను. పొద్దున్నే ఫోన్ చేశాను, తీశాడు. కుశల ప్రశ్నలు అయ్యాక అసలు విషయంలోకి దిగిపోయాను. అబ్బాయి, నువ్వు గతంలో చాలాసార్లు మా బంధువుల్లో కొంతమంది మా వారిని అన్నయ్య అని, నన్ను ఒసే ఏమే అని పిలుస్తారు, ఎందుకలా అని అడిగా, గుర్తుందా? ఎప్పుడు కలిసినా ఏదో ఫంక్షన్లోనే కలుస్తాం. హడావిడి, తీరిగ్గా చెప్పడానికి కుదిరేది కాదు. ఇప్పుడు ఫోన్లో చెప్తాను, సావకాశంగా విను. మా పెద్ద ఆడపడుచు, అంటే మా వారి అక్క, ఆవిడికి వివాహం జరిగింది మేనమామతో. ఆయనకు 6 మేనమామలు. వాళ్ళ పిల్లలందరికీ ఈయన బావ అవుతారు కదా. బావ భార్య అక్కయ్య కాబట్టి మా ఆడపడుచు వాళ్ళందరికీ అక్కయ్య. ఆవిడ తమ్ముడు మా ఆయన, అక్కయ్య తమ్ముడు అన్నయ్య అవుతాడు కదా, అందుకని వాళ్ళు ఆయన్ని అన్నయ్య అని పిలుస్తారు. మరి ఆయన భార్య ఆయన నన్ను వదిన అని పిలవాలి న్యాయంగా. వాళ్ళందరికీ మా అమ్మ అక్క అవుతుంది. పెద్ద తండ్రి కూతురు, అక్క కూతురు మేనగోడలు అవుతుంది కదా. వరుసలో నేను వాళ్ళకి మేనగోడల్ని అవుతాను. మేనగోడల్ని వదిన, వంకాయ అని పిలవలేరు కదా, అందుకని ఆయన్ను అన్నయ్య అని, నన్ను ఒసే అని అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇకపోతే మా ఇంట్లో కొందరు బంధువులు మా పిన్నిని వదిన అని, మా బాబాయిని బాబాయ్ అని ఎందుకు పిలుస్తారు అని అడిగావు కదా. ఇప్పుడు ఆ విషయం చెబుతాను, విను. ఏమిటి, తర్వాత మాట్లాడతావా? ఎందుకు, ఇప్పుడే మాట్లాడుకుందాం, ఆగు. వేరే ఫోన్ వస్తుందా? సరే, అది మాట్లాడేసి మళ్ళీ ఫోన్ చేయి, వివరంగా చెప్తాను అని ఫోన్ కట్ చేశాను. ఈ కుర్రాడు ఎవరి ఫ్రెండో కొలీగో కానీ మా ఇళ్ళల్లో ప్రతి ఫంక్షన్కి వస్తాడు టెన్షన్గా. ఇదేమిటండి, మీ ఇంట్లో వరసలు పిలుపులు ఫన్నీగా ఉంటాయి అంటాడు ఎగతాళిగా. మా బంధుత్వాలు మహామహా వాళ్ళకే అర్థం కావు, పిల్ల సన్నాసి, వీడికేమర్థం అవుతుంది. అప్పటికి మర్యాదగా చాలాసార్లు మావన్నీ బీరకాయ పీచు సంబంధాలు నాయనా, మా వంశవృక్షం వేయమంటే కంప్యూటరే చేతులు ఎత్తేసింది. నీకెందుకు మా గోల? వేడుకకు పిలిచారు, వచ్చావు, చక్కగా పులిహార పూర్ణం బోట్లు వేసుకుని భోజనం చేసి చక్కగా పోక నీకు ఈ వివరాలు ఎందుకు అని చెప్పాను. ఆహా, వినడు. ఎక్కడ కనిపించినా ఇదే గోల. ఇవాళ దొరకపుచ్చుకుని ఒక చుట్టరికని చెప్పాను. ఆడవాళ్ళందరినీ ఆంటీ, మగవాళ్ళందరినీ అంకల్ అని పిలిచే ఈ తరం కుర్రాడు చెప్పటం మొదలెట్టేసరికి భయం పడి ఫోను పెట్టేశాడు. మళ్ళీ నా జోలికి రాడు ఇక జన్మలో. మా బంధుత్వాల గురించి అడగడు. తిక్క కుదిరింది.